వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి. యా ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్ లో బర్నింగ్ సెన్సేషన్ ఉంది, మంట అనిపిస్తూ ఉంది, టెస్ట్ కి ఇమ్మంటారు. టెస్ట్ కి ఇచ్చినా గానీ ఒక్కోసారి టెస్ట్ నార్మల్ గా ఉంటుంది. ఓకే అండి. సో అది సింప్టమ్స్ మామూలుగా కొంచెం మంట అనేది కాన్సంట్రేటెడ్ యూరిన్ వల్ల కూడా ఒక్కొక్కసారి మంట వస్తుంటుంది. ఏదైనా స్టోన్స్ ఉన్నా గానీ ఆ ఫీలింగ్ ఉంటుంది. మంట వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ వల్లనే మంట రావాలని ఏం రూల్ లేదు. అండ్ మంట ఉన్నప్పుడు కూడా యూరిన్ శాంపుల్ ఎలా ఇస్తున్నది ఇంపార్టెంట్ అండి. సో యూరిన్ శాంపుల్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ప్రైవేట్ పార్ట్ క్లీన్ చేసేసుకొని ఆ స్కిన్ రిట్రాక్ట్ చేసి మిడ్ స్ట్రీమ్ శాంపుల్ అంటాము. అంటే యూరిన్ కొంచెం పాస్ అయ్యాక మళ్ళీ మధ్యలో యూరిన్ ని పట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అది ఇమీడియట్ గా ప్రాసెస్ చేయాలి. మన దగ్గర చాలాసార్లు అలా బయట వదిలేసిస్తారు. సో అందులో ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోతాయి. సో కల్చర్ లో గ్రోత్ ఉండదు. అండ్ మోస్ట్ కామన్ టైమ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటి దగ్గర కానీ ఫార్మసీలో కానీ ఒక యాంటీబయాటిక్ తీసుకుంటారు. సో దానివల్ల కూడా రాదనమాట. సో ఎప్పుడు యూరిన్ శాంపుల్ ఇవ్వాలన్నా కానీ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అండ్ మిడ్ స్ట్రీమ్ శాంపుల్ ఇవ్వాలి. సో దీనివల్ల రిజల్ట్స్ బెటర్ గా వస్తాయి. మనం ట్రీట్ చేయడానికి బెటర్ గా ఉంటుంది. మార్నింగ్ టైంలో ఇవ్వాలా? సెకండ్ మార్నింగ్ శాంపుల్ అండి. ఎర్లీ మార్నింగ్, ఫస్ట్ మార్నింగ్ కాదు. ఫస్ట్ మార్నింగ్ ఏంటంటే ఓవర్ ద నైట్ మనం పడుకొని ఉంటాం కాబట్టి సెకండ్ అందులో సెడిమెంట్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 12 hours ఆఫ్ ద యూరిన్ రిటర్న్ అవుతుంది. సో సెకండ్ శాంపుల్ విల్ బి బెటర్. అదే మనము ప్రోటీన్స్ కోసం చెక్ చేస్తున్నాము లేదు అన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ శాంపుల్ బెటర్. సో ఎవ్రీ ఇండికేషన్ కి ఈచ్ టైప్ ఆఫ్ శాంపుల్ డిఫర్ అవుతుంది. అయితే డాక్టర్ గారు జనరల్ గా కిడ్నీ బాగా పనిచేస్తుంది, నా కిడ్నీ మంచిగా ఉంది, హెల్దీగా ఉంది అని నేను ఎలా తెలుసుకుంటాను? అది కొన్ని రకాల టెస్ట్ వల్ల చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, కేయుబి అంటారు. సో కేయుబి అంటే కిడ్నీ యూరెటర్ బ్లాడర్. సో కిడ్నీ అలా ఉందని మనం కిడ్నీ చూడడం అనమాట. ఇది లైక్ ఫోటో ఆఫ్ ద కిడ్నీ. సో కిడ్నీలో వాపు ఏమైనా ఉందా అండ్ కిడ్నీలో చూడండి స్ట్రక్చర్ ఏమైనా పెద్దగా ఉందా చిన్నగా ఉందని అల్ట్రాసౌండ్ లో మేకౌట్ చేస్తాం. సో దాంట్లో ఏంటంటే విజిబుల్ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, సిస్ట్ ఏమైనా ఉన్నాయా, స్వెల్లింగ్స్, క్యాన్సర్ లాంటివి ఏమైనా అల్ట్రాసౌండ్ లో కనబడుతుంది. నెక్స్ట్ కమ్ టు ద బేసిక్ టెస్ట్ సీరం క్రియాటినిన్. ఇది కిడ్నీ ఫంక్షన్. ఇది ఒక రకమైన వేస్ట్ మెటబాలిట్. బాడీలో పెరుగుతుంది అంటే కిడ్నీ ఫంక్షన్ చేయట్లేదు. ఇంకోటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సియుఈ అంటారు అనమాట. సో దాంట్లో మనకి చాలా రకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్ కలర్ ఎలా ఉంది, ప్రోటీన్స్ ఏమైనా పోతున్నాయా, అండ్ సెకండ్ థింగ్ పస్సెల్స్ ఏమైనా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా తెలుస్తుంటుంది. మీరు అన్నట్టు చాలా మటుకు కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సిమ్టమ్ ప్రోటీనూరియా అంటారు. బాడీలో ఉన్న ప్రోటీన్ లీక్ అవ్వడం అనమాట. సో మనకి అది ఎర్లీ స్టేజ్ లో పికప్ చేసుకోవచ్చు. అండ్ ఎంత ప్రోటీన్ లీక్ అవుతుంది దాన్ని బట్టి మనకు ఎంత కిడ్నీ డ్యామేజ్ అవుతుందో మనం చెక్ చేసుకోవచ్చు. ఎన్నాళ్ళకి ఒకసారి చెక్ చేయించుకోవాలి? మినిమం 6 months అండి. కుదరదు అంటే 1 year కి ఒకసారి బేసిక్ హెల్త్ చెకప్. సో ఫ్యాన్సీ టెస్ట్ కాకుండా సిబిపి, అల్ట్రాసౌండోగ్రాఫ్, చెస్ట్ ఎక్స్రే, ఈసీజీ, దిస్ ఇస్ కాల్డ్ బేసిక్ హెల్త్ చెకప్. 1 year లో ఒకసారి చేయించుకుంటే బెటర్ అండి. ఏ ఏజ్ వాళ్ళు? 40 years తర్వాత 1 year కి ఒకసారి చేయించుకుంటే బెటర్. ఒక కిడ్నీ పాడవుతే రెండో కిడ్నీ కూడా పాడైపోతుందా? అండి ఒక కిడ్నీ పాడేది వాటి రీజన్ ఏంటో తెలుస్తుందండి. సో 2 కిడ్నీలు కూడా ఒక రకమైన సింబాయసిస్ లో పనిచేస్తాయి. ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ గా పనిచేయవు అనమాట. సో ఇట్స్ లైక్ టైట్లీ రెగ్యులేటెడ్ యాసిడ్ బేస్ పాలిస్. మన బాడీలో ఎంత పొటాషియం ఉంది, సో ఎంత ఎక్స్క్రీట్ చేయాలి, ఎంత మెగ్నీషియం ఉంది, ఎంత ఎక్స్క్రీట్ చేయాలి, అండ్ కిడ్నీకి బ్లడ్ ఫ్లో తక్కువ వస్తుందా అంటే దాంట్లో ఒక రెనిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. సో బ్లడ్ ఫ్లో పెంచడానికి పనిచేస్తుంది. సో ఒక కిడ్నీ డ్యామేజ్ అయ్యి దానికి బ్లడ్ ఫ్లో అందట్లేదు అనుకోండి, ఈ రెనిన్ అనే టిష్యూని ఎక్కువ సెక్రెట్ చేస్తుంది. సో ఆపోజిట్ కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంటుంది. సో అందుకే కిడ్నీ మేము చాలాసార్లు చూస్తున్నాం. స్టోన్ వల్ల ఏమైనా కిడ్నీ ఫంక్షన్, ఒక కిడ్నీ డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ కిడ్నీ రిలేటెడ్ హార్మోన్ ఓవర్లో పీరియడ్ ఆఫ్ టైంలో ఆపోజిట్ కిడ్నీ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. సో చాలాసార్లు ఏంటంటే పేషెంట్ కిడ్నీ కంప్లీట్ గా పాడైపోయి ఉంటుంది, వన్ సైడ్ కిడ్నీ, స్టోన్ వల్ల కానీ దేని వల్ల కానీ. పేషెంట్కి ఏం సిమ్టమ్స్ లేవు. సో వాళ్ళంటారు ఎందుకు సార్ మేము ఆపరేషన్ చేయించుకోవడం, దీనికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా, ఇప్పటికీ ఎప్పుడు పాడైందో కూడా నాకు తెలియదు. బట్ దాని మీద ఆపోజిట్ కిడ్నీ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే ఒక కిడ్నీ ఉంది, దాని మీద స్ట్రెస్ కూడా తీసుకోలేదు. సో ఇలాంటి ఎమర్జెన్సీస్ ని అవాయిడ్ చేయడానికి ముందుగానే సర్జరీ చేయించుకుంటే బెటర్ అండి. కిడ్నీలో స్టోన్స్ ఉంటే అంటే యూరిన్ కలర్ ఏమైనా మారుతుందా డాక్టర్ గారు? యూరిన్ కలర్ అంటే బేసికల్లీ కిడ్నీ స్టోన్ వల్ల 2 థింగ్స్. ఒకటి ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు పస్ సెల్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు డార్క్ టర్బిడ్ యూరిన్ లాగా వస్తుండొచ్చు. లేదు కిడ్నీలో స్టోన్ మూవ్ అయినప్పుడు బ్లడ్ రావచ్చు. సో బ్లడ్ సివియారిటీ పట్టేసి కలర్ మనకు రెడ్ నుంచి బ్రైట్ రెడ్ వరకు వాళ్ళ మెరూన్ నుంచి కూడా వస్తూ ఉంటుంది. యూరిన్ లో బ్లడ్ వస్తే, సో యూరిన్ లో బ్లడ్ వస్తే మనకు ఇది వార్నింగ్ సైన్, అలార్మింగ్ సైన్ అన్నమాట. సో యూరిన్ లో బ్లడ్ అంటే కలెక్టింగ్ సిస్టమ్ మేము డీల్ చేస్తాం కాబట్టి కిడ్నీ నుంచి రావచ్చు, యూరెటర్, ప్రోస్టేట్ అలాంటి ఎక్కడి నుంచి. ఒకవేళ పెయిన్ ఉంది అంటే మోస్ట్లీ రిలేటెడ్ టు స్టోన్ ఆర్ ఇన్ఫెక్షన్. బట్ పెయిన్ లేకుండా ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కిడ్నీలో బ్లడ్ వస్తుంది అంటే కొంచెం క్యాన్సర్ లాంటి లక్షణాలు ఏమైనా ఉండొచ్చు. సో దానికోసం సిటీ స్కాన్, కొన్ని టెస్ట్లు మేము చేసి రూల్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ స్టోన్ ఒక్కొక్కసారి దాని అంతరికి అదే వెళ్ళిపోతుంది అంటారు. అలా వెళ్ళిపోయినప్పుడు
తెలుస్తుందా డాక్టర్ గారు? ఏమైనా రప్చర్ అవుతుందా? రప్చర్ అంటే మన బాడీలో కొన్ని నారో పాయింట్స్ ఉంటాయి. Hmm. జంక్షన్ పాయింట్స్ అంటారు. ఎస్పెషల్లీ యూరెటో వెసికల్ జంక్షన్ అంటారు. హ్మ్. సో అది ఒక 2 mm థిక్‌నెస్ ఉంటుంది. నార్మల్లీ 2 mm అలా ఉంటది. హ్మ్. బట్ ఏదైనా స్టోన్ ఉన్నప్పుడు అది వాస్తూ ఉంటుంది. హ్మ్. సో వాచినా కానీ ఆ నెక్ అనేది ఎప్పుడూ కొంచెం స్లోగా ఉంటుంది. హ్మ్. సో అక్కడ వచ్చిన తర్వాత ఒక గివ్ అవే సెన్సేషన్ ఉంటుంది. హ్మ్. సో ఏదో సడెన్‌గా రిలీజ్ అయిన ఫీలింగ్ అలా Hmm. ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూరెథ్రాలో పాస్ అయినప్పుడు అది నార్మల్ యూరిన్‌కి ఈ స్టోన్‌కి మనం ఫీల్ అవుతుంటాం. సో Hmm. సంథింగ్ ఈస్ పాసింగ్. యూరిన్ పాస్ అవుతున్నప్పుడు తెలీదు మనకి. యూరిన్ వస్తుంది అనుకుంటారు. హ్మ్. యూరిన్ పాస్ అవుతున్నట్టు. మళ్ళీ ఎక్కడైనా చక్కగా తగినప్పుడు చాలా మంది తెలుస్తూ ఉంటుంది. హ్మ్. సో అందుకే వాళ్ళు క్యాచ్ చేస్తారు కూడా మనకి. నార్మల్‌గా యూరిన్ పాస్ అయినప్పుడు ఎవరు కలెక్ట్ చేయరు. అవును. బట్ ఏదో పట్టుకుంది, ఏదో వదులుతున్నట్టు ఫీలింగ్ ఒకటి అలాంటిది వస్తూ హ్మ్. ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. వెళ్ళాల్సిందంటే ఒక్కసారి ఆ స్టోన్ ఇంటోటో వచ్చిందా? హ్మ్. వచ్చేటప్పుడు ఏమైనా బ్రేక్ అయ్యి వచ్చిందా? హ్మ్. సో అది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సో దాన్ని లిథూరియా అంటాము. అంటే ఒక స్టోన్ యూరిన్‌లో పాస్ అవ్వడానికి. సో ఇంకేమైనా స్టోన్స్ ఉన్నాయా? ఇంకెక్కడైనా అబ్స్ట్రక్ట్ అయిందా? అనేది మనం చెక్ చేసుకోవాలి. పెయిన్ ఉంటుందా? పెయిన్ ఉంటుందండి. స్టోన్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు పెయిన్ ఉంటుంది. హ్మ్. సో బట్ కిడ్నీలో ఉన్నప్పుడు పెయిన్ ఉండదు. హ్మ్. సో ఎప్పుడైనా స్టోన్ బ్లాక్ అయినప్పుడు పెయిన్ వస్తది. సో కిడ్నీ నుంచి బ్లాడర్‌కి యూరేటర్ అనే పైప్ ఉంటుంది. హ్మ్. ఇది చాలా చిన్న పైప్ అన్నమాట. స్మాల్ పైప్. హ్మ్. సో దానిలో స్ట్రక్ అయినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంటది. హ్మ్. బట్ మళ్ళీ ఆ పెయిన్ కంటిన్యూస్‌గా ఏమి ఉండదు. ఎపిసోడిక్ వస్తుంటది. సో ఓకే. చాలా మంది అలా నెగ్లెక్ట్ చేస్తారు. మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు వెళ్దాంలే డాక్టర్ వెళ్దాంలే దగ్గరికి అని. అనుకుంటారు. సో ఆ సివియర్ పెయిన్ వచ్చినప్పుడు వస్తారు. ఇంజెక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ వెళ్తుంటారు. హ్మ్. అప్పుడే ఏదైనా అల్ట్రాసౌండ్ గాని, సిటీ స్కాన్ చేసుకొని హ్మ్. ఆ స్టోన్ సైజ్ ఎలా ఉంది? వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ పడిపోతుందంటే మేమే అడ్వైస్ చేస్తాం. యూ కెన్ టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ మళ్ళీ 2-3 లీటర్స్ వాటర్ తీసుకోండి. హ్మ్. దెన్ యూ కెన్ కమ్ బ్యాక్. మళ్ళీ చెక్ చేసుకోవాలి 1 వీక్ తర్వాత కూడా. వెదర్ స్టోన్ నిజంగా పడిపోయిందా లేదా అనేది. హ్మ్. సో అలా మిస్ అయినప్పుడే ఆ స్టోన్ అలా పెరిగిపోయేసి కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. హ్మ్. ఇప్పుడు జెనిటల్ ఏరియా అనేది అది ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే జాగ్రత్తలంటే? నార్మల్ సోప్ అండ్ వాటర్ అండి. చాలా మట్టుకు బెటడీన్, స్పిరిట్ అలాంటివి యూజ్ చేస్తారు. ఆ! ఇట్ ఈస్ ఎ సెన్సిటివ్ స్కిన్. సో నార్మల్ సోప్ అండ్ వాటర్ ఇంకా ఏమీ అవసరం లేదు. అండ్ ఫీమేల్స్‌లో వెజైనా సెల్ఫ్ క్లీనింగ్ మరి ఏమి అవసరం లేదు. నార్మల్ సోప్ అండ్ వాటర్‌తోని సరిపోతుందండి. హ్మ్.